చిన్నప్పుడు నక్షత్రాలు చూస్తూ కలలు కన్న ఆ చిన్నారి తన కలగన్నట్లుగానే ఆమెకు 33 సంవత్సరాల వయసులో నాసాలో వ్యోమగామిగా సెలెక్ట్ అయింది. తన కెరియర్లో మొత్తం 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలోనే గడిచింది. మునుపెన్నడూ ఏ మహిళా వ్యోమగామికి ఈ విధంగా చేయడం సాధ్యపడలేదు. అంతేకాకుండా ఇది నాసా యొక్క ఆల్ టైమ్ జాబితాలో 4వది. తన కెరియర్ మొత్తంలో 622 రోజులు అంతరిక్షంలోనే గడిపింది. ఆమె పేరు సునీతా విలియమ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు సునీతా విలియమ్స్ ఎవరు, అమెరికన్ వ్యోమగామి అయిన ఆమెకి భారతదేశానికి ఏమిటి సంబంధం, అసలు ఆమె అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళింది, 7 రోజుల్లో తిరిగి రావాల్సిన వారి నౌక తిరిగి చేరుకునేసరికి 9 నెలలు ఎందుకు పట్టింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివోట్ అండ్ హరర్ ఛానల్. సునీతా విలియమ్స్ ఆమె ఒక అమెరికన్ వ్యోమగామి. 1965 సెప్టెంబర్ 19న యునైటెడ్ స్టేట్స్లోని ఒహాయోలో జన్మించింది. ఆమె తల్లి పేరు బోనీ పాండ్యా. ఈమె ఒక స్లోవేనియన్ అమెరికన్. ఆమె తండ్రి పేరు దీపక్ పాండ్. ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వ్యక్తి. అందుకే సునీతా విలియమ్స్కి భారతదేశంతో గాఢమైన సంబంధం ఉంది. ఆమె తండ్రి భారతదేశంలో జన్మించి తర్వాత అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. సునీతా విలియమ్స్కి ఇంకా ఆమె తండ్రికి భారతదేశం అంటే చాలా ప్రేమ. అందుకే భారతీయ మూలాలను గర్వంగా భావిస్తూ భారతదేశాన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ పై గర్వించేలా తన స్పేస్ మిషన్లో భారత జెండాను తీసుకెళ్లింది. అంతేకాకుండా తన తొలి అంతరిక్ష ప్రయాణంలో హనుమాన్ చాలీసా ఇంకా పవిత్రమైన గంగాజలం తనతో పాటు తీసుకెళ్లింది. ఇలా ఎన్నో సందర్భాల్లో సునీతా విలియమ్స్ భారతదేశాన్ని గర్వపడేలా చేసింది. సునీతా విలియమ్స్ తన అంతరిక్ష ప్రయాణం ప్రారంభించడానికి ముందు అమెరికన్ నేవీలో అత్యున్నత స్థాయిలో పనిచేసింది. ఒక పైలట్గా, కమాండర్గా, ఒక టెస్టర్గా, ఇలా ఎన్నో అనేక సేవలు అందించింది. 1987లో సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత అదే సంవత్సరం మేలో ఆమెను ఎన్సైన్గా నేవీలో నియమించారు. తన మొత్తం నేవీ కెరియర్లో 300 పైగా విమానాలు నడిపింది. 30 రకరకాల ఎయిర్ క్రాఫ్ట్లు నడిపింది. అంతేకాకుండా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి నేవీ మహిళా అధికారి సునీతా విలియమ్స్. సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం అనేది ఒక విశేషమైన విజయగాథ. 1998 జూన్లో నాసా ఆమెను అంతరిక్ష వ్యోమగామిగా ఎన్నిక చేసింది. ఆమె తొలి అంతరిక్ష ప్రయాణానికి ముందు 2 సంవత్సరాల పాటు నాసాలో శిక్షణ పొందింది. ఆమె మొత్తం 9 స్పేస్ వాక్స్ చేసింది. ఆమె జీవితకాలంలో మొత్తం 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలోనే గడిపింది. అంతరిక్షంలో ఎక్కువసేపు గడిపిన మహిళలలో ఆమె మొదటి స్థానంలో ఉంది. సునీతా విలియమ్స్ మొదటి అంతరిక్ష ప్రయాణం డిసెంబర్ 9, 2006న జరిగింది. ఆమె డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా STS-116 మిషన్లో భాగంగా అంతరిక్షానికి వెళ్ళింది. ఆ మిషన్లో ఎక్స్పెడిషన్ 14 సభ్యురాలుగా నియమితులయ్యారు. ఆ తర్వాత రష్యా సభ్యుల మార్పు కారణంగా ఆమెకి ఎక్స్పెడిషన్ 15 సభ్యురాలుగా కొనసాగింది. ఈ మిషన్లో ఆమె మొత్తం 3 స్పేస్ వాక్స్ చేసింది. మొదటి స్పేస్ వాక్ జనవరి 31, 2007న, రెండవ స్పేస్ వాక్ 2007 ఫిబ్రవరి 4న, మూడవ స్పేస్ వాక్ ఫిబ్రవరి 9, 2007న. ఈ మిషన్లో ఆమె మొత్తం 29 గంటల 17 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. అంతేకాకుండా సునీతా విలియమ్స్ ఈ మిషన్లోనే తన జడను కత్తిరించి లాక్స్ ఆఫ్ లవ్ అనే సంస్థకు దానం చేశారు. సునీతా విలియమ్స్ రీసెంట్గా జూన్ 5, 2024న ఆమె బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళింది. అయితే ఈ ప్రయాణంలో కేవలం 7 రోజులు మాత్రం. కానీ సునీతా విలియమ్స్ భూమిపైకి తిరిగి రావడానికి 9 నెలల సమయం పట్టింది. ఎందుకంటే వారి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్ లైనర్ ఉపయోగించారు. ఇది బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన తొలి మానవ ప్రయాణిక నౌక. ఈ ప్రయాణం విజయవంతం కావడం బోయింగ్ కంపెనీకి ఇంకా నాసాకి ఎంతో ముఖ్యం. అయితే వీరు ప్రయాణం చేసేటప్పుడు స్టార్ లైనర్లో హీలియం లీకేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. దానివల్ల అట్మాస్ఫియర్ కంట్రోల్ వ్యవస్థపై ప్రభావం పడింది. అంతేకాకుండా స్టార్ లైన్లోని కొన్ని థ్రస్టర్లు సరిగా పనిచేయలేదు. ఈ లోపాలను సరిచేయడానికి నాసా ఇంకా బోయింగ్ ఇంజనీర్లు కసరత్తు చేశారు. అంతరిక్ష నౌక మరమ్మతులు పూర్తయ్యాక అది తిరిగి భూమికి వచ్చేటప్పుడు సురక్షితంగా ఉండేలా కొన్ని సాంకేతిక పరీక్షలు చేయాలి. అంటే ఇది పూర్తిగా బాగైందా లేదా, దీని మీద ప్రయాణిస్తే భూమి మీదకి సేఫ్గా చేరుకోగలమా లేదా అని పరీక్షలు చేయడానికి కొన్ని నెలలు పట్టింది. అంతేకాకుండా అంతరిక్ష నౌక భూమికి చేరుకోవడానికి సురక్షమైన మార్గం కావాలి. వీరు తిరిగి ప్రయాణం అయినప్పుడు భూమి చుట్టూ కక్ష మార్గం స్థిరంగా లేదు. ప్రయాణానికి అనుకూలమైన పరిస్థితులు వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అంతరిక్ష ప్రయాణంలో రాకపోకల కోసం వాతావరణం, కక్ష గమనాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. భూమికి తిరిగి వచ్చే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది.
మొదట అనుకున్న సమయానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం చేసేటప్పుడు గాలులు అధికంగా ఉండడం, సముద్రంలో అలల స్థాయి అధికంగా ఉండడం, తుఫాను ప్రభావం ఉండడం వంటి సమస్యలు వచ్చాయి. అంతరిక్ష కేంద్రానికి వెళ్లే రాకపోకల కోసం నాసాకి 2 ప్రధాన మార్గాలే ఉన్నాయి. ఒకటి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్, మరొకటి బోయింగ్ స్టార్ లైనర్. బోయింగ్ స్టార్ లైనర్లో తలెత్తిన టెక్నికల్ ఇష్యూస్ సరిచేయడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో నాసాకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి మార్గం ఉండేది. ఆ మార్గం ఏమిటంటే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అనే అంతరిక్షను ఉపయోగించడమే. అయితే బోయింగ్ స్టార్ లైనర్ లాంటి మిషన్లో వ్యోమగాములు ఇతర సంస్థల నౌక ద్వారా తిరిగి రావడానికి ముందుగానే ప్రోటోకాల్ ఉండాలి. అలా లేకపోవడం వల్ల స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తడంతో అది సరిచేసే వరకు మిగతా మార్గాలను ఉపయోగించే అవకాశం లేదు. అందుకే బోయింగ్ స్టార్ లైనర్లో రిపేర్ పూర్తయ్యేంత వరకు సునీత విలియమ్స్ స్పేస్లోనే ఉండాల్సి వచ్చింది. అంతరిక్షంలో ఉన్న వారికి నాసా ప్రతి 3 నెలలకి ఒకసారి ఆహారాన్ని పంపిస్తూ ఉండేది. ఆహార పంపిణీకి స్పేస్ ఇంకా నార్థప్ గ్రమన్ లాంటి సంస్థల సప్లై మిషన్ల ద్వారా ఆహారం అందుతుంది. అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లే ఆహారం ప్రత్యేకమైన పద్ధతులతో తయారు చేయబడుతుంది. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా తయారు చేస్తారు. అంతరిక్షంలోకి నీరు భూమి నుంచి పంపించడమే కాకుండా నౌకలలోనే నీటి రీసైక్లింగ్ వ్యవస్థ ఉంటుంది. అంటే లోపల ఉన్న వారి మూత్రాన్ని, చెమటని, ఇంకా గాలిలోని తేమను రీసైకిల్ చేసి మంచినీరుగా మారుస్తారు. ఆ నీటినే తాగుతారు. కానీ ఇక్కడ తిండి నీరు కంటే కష్టమైన విషయం ఏమిటంటే నిద్రపోవడం. ఎందుకంటే అంతరిక్షంలో నిద్రపోవడం భూమిపైన నిద్రపోవడం కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతరిక్షంలో భూమిలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల నిద్రపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వారి కోసం ప్రత్యేకమైన వసతులు ఉంటాయి. అంతేకాకుండా వారు ఉన్న ప్లేస్ లో సూర్యుడు ప్రతి 90 నిమిషాలకు ఒకసారి అస్తమిస్తాడు. అంటే ప్రతి 24 గంటల్లో 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల నిద్రలో చాలా అంతరాయం కలుగుతుంది. అందుకే గది అంతా చీకటి చేసేలా ఏర్పాటు చేశారు. నిద్రపోయేలా మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. చీకటిగా ఉండడం కోసం ప్రత్యేకమైన కంటి కవర్లు, బయట శబ్దాలు వినిపించుకుండడం కోసం ఇయర్ ప్లగ్లు ధరిస్తారు. అక్కడ వారు నిద్రపోవడానికి స్లీపింగ్ క్వార్టర్స్ ఉంటాయి. అంటే డబ్బాల క్యాబిన్ గదులు. వ్యోమగాములు నిల్వ స్థితిలో నిద్రపోతారు. ఎందుకంటే గురుత్వాకర్షణ లేకపోవడం ఎటువైపు తిరిగినా శరీరాన్ని ప్రభావితం చేయదు. వారు స్లీపింగ్ బ్యాగ్లకు ప్రవేశించాక అది గోడకి అటాచ్ చేసి ఉంటుంది. శరీరం గాలిలో తేలిపోకుండా ఉండేందుకు స్ట్రాప్లు ఇంకా క్లిప్స్ ఉంటాయి. ఇవి బ్యాగ్లోంచి శరీరం బయటికి రాకుండా ఇంకా గాలిలో తేలిపోకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాత నాసా చివరికి తిరుగు ప్రయాణం కోసం అనుమతి ఇచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం సునీత విలియమ్స్ మార్చి 18, 2025 రాత్రి 11 గంటలకు ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సేఫ్ గా ల్యాండ్ అయింది. సునీత విలియమ్స్ ఈ విజయంతో మరొక మైలురాయిని సాధించింది. అంతరిక్షంలో 9 నెలల ప్రయాణం తర్వాత భూమికి విజయంగా తిరిగి రావడం నిజంగా ఒక గొప్ప ఘనత. ఆమె చేసిన ఈ అడ్వెంచర్ భారతదేశం కూడా గర్వించదగ్గది. ఫ్రెండ్స్, సునీత విలియమ్స్ చేసిన ఈ ప్రయాణం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.